పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ ఆయన రెక్కల చాటుగా ఆశీర్వాదపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనందరం కూడా ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరవలసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాతావరణం అనుకూలించకపోయినా ప్రభు మందిరంపై ఉన్న ఆసక్తితో వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం చాలా అవుతుంది కనుక నేరుగా దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడదాం. మన మధ్యలో దైవజనులు పాస్టర్ ఆంధ్రయ్య గారు, మామయ్య గారు వచ్చి వాక్యం నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా కూర్చున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించారు. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకుడికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అయ్యే చెప్పినట్టుగా వాతావరణం అనుకూలించకపోయినా దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఇక్కడికి ఈరోజు యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా అక్క చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మీరంతా వచ్చి రేపు బాధలు కలిగితే సంతోషం అంటారైతే కష్టంలో ఎవరైతే సంతోషంతో ఉంటారో, కష్టంలో ఎవరైతే దేవుడిని ఆరాధిస్తూ ఉంటారో వారి పట్ల దేవుడి యొక్క కార్యాలు జరుగుతాయి. నేను ఒక నమ్ముతానండి, శోధన వచ్చిందంటే మన విశ్వాసం గొప్పది. ఎందుకంటే సాతానుడు భయపడుతున్నాడు మనం చూసి, అవునా కదండి? మనం విశ్వాసంలో లేకుండా అవిశ్వాసంలో ఉన్నాం అనుకోండి, సాతాన్ని మన జోలికి రాడు. ఇది నేను సేవకు వచ్చిన మొదటి రోజుల్లో నా అనుభవం. చాలా సందర్భాల్లో మా అమ్మగారు బలహీనంగా ఉండేవారు, నేను బాగానే ఉండేవాడిని. సేవకు వచ్చిన నేను అనుకునేవాడిని నేను చాలా బలంగా ఉన్నాను వాక్యంలో గట్ట, అందుకు సాతానుడు నన్నేమీ చేయలేక మా అమ్మ మీద పడుతున్నాడు అని నేను అనుకునేవాడిని. నిజమేనంటారు అది? ఏమండి చెప్పాలి మీరు, నిజమేంటారు అది? కాదని ఒక పాస్టర్ గారు నాకు తెలియజేశారు. మీరు విశ్వాసంలో బలంగా ఉంటే సాతాను మీ మీద ప్రయోగం చేస్తుంది. మీరు బలహీనంగానే ఉన్నారు, ఇంకా మీరు బలపడాలి. ఇప్పుడు బలంగా ఉన్న అమ్మగారిని వాడు ఏదో ఒకలాగా పడగొట్టి మిమ్మల్ని ఆటంకపరచాలి. అది సాతాను యొక్క ఉద్దేశం. నిజంగా అరవిగా రాత్రి అంటే మాకు అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉంటుంటే అడవిలో ఉంటాయి. రాత్రి నేను అడవి నుంచి ప్రార్థనకు వచ్చేసాను. వచ్చేసాక అక్కడ మాకు సిగ్నల్స్ లేవు. టవర్ ఏదో వైర్ ఏదో కాలిపోయిందంటే సిగ్నల్స్ లేవు, ఎయిర్టెల్ పనిచేస్తుంది. సరే అని చెప్పి బయటకు వస్తే అరవిగా వాయిస్ మెసేజ్ పడింది. విన్నాను, మామయ్య నేను ఎక్కువ మాట్లాడకూడదు, త్రో ఇన్ఫెక్షన్ వచ్చింది మరి, కాబట్టి నేను మీకు ఫోన్ చేయలేకపోయినా ఏమనుకోకండి అనేసి ఆయన పెడితే నేను అనుకున్నాను, సరే మందిరం ప్రారంభమైనాయి కదా, ఇంకా సాతాను ఏదో ఒకలాగా పోయిన నెలలు వచ్చినప్పుడు ఈ పని ప్రారంభించారు. పైనుంచి కింది అక్క మీద పడిపోయింది. ఇంకా నయం చాలా అదృష్టం, దేవుడు కాపాడేదని అనుకున్నాం. తర్వాత పెట్టిన విషయంలో, తర్వాత పాస్టర్ గారి విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇలా జరుగుతుందంటే మనం బలంగా దేవుల్లో ఉన్నప్పుడు సాధారణ మన బలహీనతను బలం ఏదైనా సరే బలహీనత చేయడానికి ఈ ప్రయోగాలు చేస్తారని సంఘంతో కలిసి మేము ప్రార్థన చేస్తున్నామండి. ఎందుకంటే నాకు తెలుసు 2023 అక్టోబర్ 19 మోల్డ్రా చేసాం. ఆ అక్టోబర్ 19వ తారీఖు మోల్డ్రా చేసాం. 21వ తారీఖు నుంచి మా అమ్మగారికి సిక్ అవ్వడం, మందిరానికి దాచిన 20 లక్షల రూపాయలు అమ్మగారికి ఖర్చు చేయడం జరిగింది. కానీ మన డబ్బు అయితే ఖర్చు అయింది, శరీరం అయితే బలహీనపడింది, కానీ దేవుడి కార్యం అయితే ఆగదు. నేను అనుకున్నాను, సరే ఎందుకు ఈ ఆటంకాలు వస్తున్నాయి అని అనుకున్నాను. కానీ తర్వాత వాక్యంతో అనుభవం పొందుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదు మహారాజు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడైతే నేను నీ మార్గాన్ని అనుసరిస్తున్నాను అంటాడు. అంటే సేవకులుగా మీకంటే తక్కువగా మేము ప్రార్థనలు కలపచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి భోజనం చేయడానికి కూడా మాకు సమయం దొరకలేదు.
మొన్న నేను మంగళవారం యానమవతల పల్లిపాలెం పగలేమో వాక్యం చెప్పడానికి, రాత్రేమో సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. అంటే ఎందుకు వాక్యం చదవలేము, ఎందుకు ప్రార్థన చేయలేము అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. సరే, బుధవారం మళ్ళా ఇక్కడ నాకు ప్రేయర్ ఉంది గంగవరాన్ని, అక్కడికి నేను ముఖ్యంగా అటెండ్ అవ్వాలి. అక్కడ ప్రార్థన అయ్యేసరికి 11:30 అయింది. సరే, నేను ఒక్కడినే, నాకు తోడు మా మనవడు వచ్చాడు, సెలవులు కదా తాతయ్య నేను ఒక్కడిని నీకు తోడైనా వచ్చాడే. సరే, అక్కడ పక్క సీట్లో చక్కగా సీట్ పడుకోబెట్టేసరి నేను వస్తున్నాను. ఏలేసరి వరకు బాగా వచ్చాం. ఏలేసరి దగ్గర నుంచి నాకు నిద్ర వచ్చారు. రాత్రి అప్పుడు 1:30. సరే, ఏలేసరిని ఒక కాఫీ తాగాను, బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 2:30. ఆ రోజు నేను దేవుడి పనిలోనే ఉన్నాను, కానీ నా వ్యక్తిగతంగా ప్రార్థనలో లేను, నా వ్యక్తిగతంగా వాక్యం చదవడంలో కూడా లేను. ఎందుకు సేవకుల కంటే విశ్వాసులు బలవంతులు అంటే, మీరు ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది, వాక్యం చదువుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. కానీ అలాంటి సమయంలో సాతానుడు మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ బెదరకుండా మనం ముందు కొనసాగుతూ ఉంటే దేవుడి కార్యాలు మన పట్ల అద్భుతంగా జరుగుతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అననుకూలమైన వాతావరణం బట్టి చాలా మంది పాపం రాలేకపోయారు. అయినా సరే కొద్ది మందితోనే మనం ముందుకు వెళ్తాం. ఈరోజు 2025 సంవత్సరం 5వ నెల మొదటి ఆదివారం ఉన్నాం. ప్రతి నెల నన్ను మీరు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, సేవకులు మీరు వస్తున్నాం, దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకుని వెళ్ళిపోతున్నాం. కానీ అసలు మొదటి వారం బల్లారాధనలో ఏ స్థితిలో మనం రావాలి దేవుడి దగ్గరికి? ఏమంటే ఎలాగో రావాలి? సిద్ధపాటు కలిగి రావాలా, లేకపోతే మిగిలిన 3-4 వారాలు వచ్చినట్టుగా నీ వారంలో వస్తే సరిపోతుందా? ఏమంటే సిద్ధపాటు కలిగి రావాలి. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ మాట ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడికి స్తోత్రం. ఏమండి, సాధారణంగా రావడం వేరు, సిద్ధపాటు కలిగి రావడం వేరు. ఇప్పుడు మనం ఎలా వచ్చామంటే సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చాం. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ఏదో నామకార్థంగా అంటే నేను సేవకు రానంత వరకు కూడా 93వ సంవత్సరంలోనే, అంటే నాకు 93 కాదండి, 1993వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు, క్షమించాలి 91వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండానే బాప్తిస్మం అయిపోయింది, నాకు తెలియకుండానే బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. మరి ఆ రోజు నుంచి ఏదో నామకార్థంగా అందరితో కొట్టే బల్లారాధనలో పాల్గొనివ్వండి, రొట్టె తీసుకుని ద్రాక్షరసం త్రాగివ్వండి, కానీ వాక్యం అనుభవం నాకు తెలియదు. వాక్యంలో లోతుగా నాకు వెళ్ళడం చేత కాదు. కాబట్టి ఏదో నామకార్థంగా ఆ రోజు స్నానం కూడా చేసేవాడిని కాదు ఒకసారి, ఎందుకంటే నేను చేసేది వడ్డీ వ్యాపారం కాబట్టి తెల్లవారు 4 గంటలు వేసి వ్యాపారానికి వెళ్ళిపోయి ఏదో 10 గంటలకి ఆ వ్యాపారం మధ్యలో ముగించుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో బల్లారాధనలో పాల్గొని బల్లారాధన తీసుకొని మరలా నేను కలెక్షన్కి వెళ్ళిపోయేవాడిని, వ్యాపారానికి వెళ్ళిపోయేవాడిని. కానీ మోకాలేసి ప్రార్థన చేయడానికని ఆ రోజు చక్కగా తలస్నానం చేసి కొద్దిసేపు ప్రార్థనలో గడిపి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలని. కానీ ఎందుకంటే వాక్యం చెప్పింది, మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. పరీక్షించుకోవడం అంటే ఏంటి? ఏమండి, పరీక్షించుకోవడం అంటే ఏంటి? మనల్ని మనము సరి చేసుకోవడం.
ఈ వారంలో ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే వాక్యానికి దూరం అయిపోయి దిగజారిపోతున్నామో, ఇవన్నీ కూడా ఈ బల్లారాధనకు వచ్చేటప్పుడు కొద్ది నిమిషాలు దేవుడి దగ్గర మనం ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. తన్ను తాను ఎవరో చెప్తే కాదు, సేవకులు చెప్తే కాదు, ఏమో ఏంటి మన నేను అలాగే ఎదురు వస్తే అలాగా భూత మాట్లాడేస్తున్నాం ఏంటి, సేవకులు చెప్తే కాదు, లేకపోతే ఎవరో జ్ఞాపకం చేస్తే కాదు సరి చేసుకోవడం. మనకు మనగా పరిశోధన చేసుకొని, మనకు మనముగా ఎవరైతే అలాగ పరిశోధన చేసుకొని పరీక్షించుకొని ఆ బల్లారాధనలో పాల్గొని దేవుని యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, దేవుని యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసము ఎవరైతే తీసుకుంటారో వారు యోగ్యులు అంట. దేవునికి స్తోత్రం. కానీ చాలా మంది ఏంటంటే బల్లారాధన అంటే నమ్మకం ఉండదండి. నమ్మరు, ఏదో తాత్కాలికం, ఏదో కొంతమంది నాకు తెలిసి చెప్తున్నాను, మీరు నమ్ముకోకూడదు. కానీ ఈ బల్లారాధన తీసుకోవడం కోసం బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారండి కొన్ని సంఘాల్లో, నేను గమనిస్తాను. మిగతా 3-4 వారాలు వాళ్ళు దేవుని సన్నిధానానికి రారు. ఈ బల్లారాధన అంటే అప్పుడు దేవుడి యొక్క సన్నిధానంలో కనిపిస్తారు. అంటే మన మందిరంలో కాదు, బయట వేరే చోట నేను చెప్తున్నాను. ఎందుకంటే మన సంఘాల్లో అయితే మన ఫుల్గా పెంచుకొస్తూ సాహసంతో మనం ఉంటాం కాబట్టి, దేవుని యొక్క సేవకుల ద్వారా మనం ఆ యొక్క అనుభవంలో ఉంటాం కాబట్టి నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు రంపచోడవరం ఒకసారి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గ్రీస్ అని రత్నమేషగా చర్చికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ వెళ్ళేసరికి 11 అయ్యేది. 11 గంటలకు అక్కడ ఆరాధన 1 గంట అయిపోతుంది. ప్రతి వారం బల్లారాధన ఇస్తారు. ప్రతి వారం బల్లారాధన ఇచ్చి అక్కడ వెనక ఉండేవాళ్ళు మాట్లాడుకుంటారు, ఈ వారం రావడానికి కుదరదు కానివ్వండి, బల్లారాధన కోసం వచ్చింది. అంటే దేవుడి మీద ప్రేమతో వచ్చారా, బల్లారాధనకు వచ్చారంటే వాళ్ళు చెప్పే మాటలో బల్లారాధనకు వచ్చింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తను తాను పరీక్షించుకొని రావాలి దేవుడి దగ్గర. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సవరణ చేసుకొని రావాలి దేవుని యొక్క సన్నిధానాన్ని. కానీ కొంతమంది వచ్చేది ఏదో బల్లారాధన, ఎందుకంటే పాస్టర్ గారు బాప్తిసం ఇస్తూ చెప్పారు కాబట్టి 3 వారాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ బల్లారాధనలో మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. చాలా మంది ఉంటారు కదండి, చాలా సంఘాలు అంటారు, ఏమంటే మొదటి వారం మాకు ఖాళీ ఉండదండి, బయట అంతా కుర్చీలు వేస్తాం. ఏమన్నా మిగతా 3 వారాలు ఏమైపోతుంది? మిగతా 3 వారాలు దేవుడు వద్దా? ఏమండి మిగతా 3 వారాల ఆశీర్వాదాలు మనకు వద్దా? అంటే 3 వారాలు 30 రోజులు శ్రమలు వచ్చినా పర్వాలేదు, కానీ ఎందుకంటే వారానికి 10 రోజులే కదండి. ఒక వారం మానేస్తే 10 దినాల కదా మనకు శ్రమ. ఈ 30 దినాల శ్రమ వచ్చినా పర్లేదు, కానీ ఈ ఒక్క రోజు వచ్చి ఆ బల్లారాధనలో పాల్గొంటే అయిపోతుందా, కష్టం తీరిపోతుంది అంటే కాదు. అంటే వాళ్ళు అవిశ్వాసంలో నేను లెక్కేస్తాను. కానీ కరెక్ట్గా బలహీనమైనా సరే, నిజంగా ఒక్కొక్క సంఘంలో ఉంటారు నడవలేని స్థితిలో ఉన్నా సరే బండి మీద తీసుకుని రమ్మని పోరాడి వచ్చి కుర్చీలో కూర్చుని ఆ బల్లారాధనలో తీసుకుంటారు. ఒకవేళ రాలేని స్థితి ఆసుపత్రి అయితే సేవకులకి ఫోన్ చేసి, అయ్యా నేను ఆసుపత్రిలో ఉన్నాను, ఎలాగైనా సరే మీరు నాకు బల్లారాధన నాకు అందచేయండి. అమ్మ నేనే పెట్టాను, గాలి చేతి పడిపోతుంది, తీసేది దాని కూడా ఎక్కువైపోతుంది, తీసేయండి అక్కడ నేనే పెట్టాను అంటే ఎవరైనా కూర్చుంటే మళ్ళీ బెండ్ అయిపోతుంది. వాళ్ళు అంటారు కదా ఆసుపత్రిలో ఉన్నామండి, ఎలాగైనా సరే మాకు కొంచెం ఆ రొట్టె ద్రాక్షరసం అందించండి, నేను ప్రార్థనలు ఉన్నాను, ఉపవాసంతో ఉన్నానని అడిగి తెచ్చుకొని తినేవాళ్ళు త్రాగేవాళ్ళు ఉన్నారు పరీక్షించుకొని. కానీ ఎప్పుడైతే అవిశ్వాసులుగా ఉండి ఆ బల్లారాధనలో మనం పాల్గొన్నా దానికి ఫలితం లేదు. ఉందంటారా? లేదండి. నీ శరీరము మంచి ఆరోగ్యంతో ఉండాలి, నీ ఆత్మ పరిపక్వతలోనికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలంటే తను తాను పరీక్షించుకొని. ఏమండి చదవండి ఒకసారి అన్నమాట. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి. ఏమవుతాం అంటే దోషులు అయిపోతామండి, తప్పు చేసిన వారు అయిపోతాం. వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, మనం అర్థం చేసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కొన్నాళ్ళు నా బ్రతుకైతే చదువుకుంటూనే వెళ్ళింది దేవుని యొక్క వాక్యాన్ని. అర్థం చేసుకోవడం తక్కువ, దేవుని యొక్క వాక్యంలో లోతైన అనుభవంలోకి వెళ్ళడం తక్కువ. కానీ ఎప్పుడైతే మనము మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడిలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కానీ ఈ బల్లారాధనలో పాల్గొనే సమయంలో మనకు కావాల్సింది ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం కావాలండి. అవునా కాదు? ఎవరైతే విశ్వాసంతో ఉంటారో
యెషయా భక్తుడు అంటాడు కదా, ప్రవక్త గారు 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ మాట. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో పూర్ణ శాంతి గలవారిగా ఏంటంటే వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. చదువుతారా ఎవరైనా పాస్టర్ గారు కాకుండా? 26వ అధ్యాయం యెషయా గ్రంథము. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి పూర్ణ శాంతి కలుగుతుందంట? ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతున్నారో, ఎవరైతే దేవుడు అంటే నమ్మకం ఉంచుతున్నారో, అయ్యా నీదే నా భారమంతా నీదేని ఎవరైతే ఆయన మీద పూర్తిగా ఆనుకుంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పూర్ణ శాంతి గలవారిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నాడు సంఘాలలో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు అంటే ఒక అడుగేమో ఒకవైపు, ఒక అడుగేమో దేవుని వైపు. 2 అడుగులు దేవుని వైపు వేస్తేనే మనకు పూర్ణ శాంతి గలవాడిగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అరకొరగా విశ్వాసం ఉంటుంది, భక్తి ఉంటుంది, కానీ అది పూర్తిగా కొనసాగించలేకపోతున్నాం. అది పూర్తిగా దేవుడి వైపు మనం ఉంచలేకపోతున్నాం. నిజంగా ఎప్పుడైతే మనం దేవుడి మీద పూర్తిగా ఆనుకుంటామో అప్పుడు దేవుడు మనకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. ఈ వారంలో నాకు జరిగింది చెప్తున్నానండి. అంటే ఎవరికో జరిగింది నాకు తెలియదు కాబట్టి నాకు జరిగిందే మీకు చెప్తున్నాను. అంటే దేవుడి మీద ఆనుకుంటే ఏం జరుగుద్దో అది నేను చెప్తున్నానండి. నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయనకి నేను కొంత డబ్బులు అప్పుకున్నాను. అప్పుంటే స్థలాలు కొనేటప్పుడు నేను బయట అప్పు చేసుకున్నాను, ఎందుకంటే పూర్తిగా మన దగ్గర ఉండదు కదండి. అప్పు చేశాను. ఆయన నాకు ఫోన్ చేసి, ఏమన్నా పాస్టర్ గారు మరి మీరు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించాను కదా మీకు, అవి వాళ్ళు కావాలంటున్నారు, నాకు ఇవ్వండి అన్నారు. నేను అన్నాను సరే అండి నెలాఖరికి చూస్తానని చెప్పేసి మాట ఇచ్చేసాను. నా దగ్గర ఈడిస్తే రూపాయి లేదు. ఎందుకంటే చెప్పాను కదా 20 లక్షలు దాచుకున్న డబ్బులు అమ్మకే ఖర్చు చేసేసాం. ఆ చీట్లన్నీ తీరిపోయి మళ్ళీ కొత్తగా చీట్లు వేసుకున్నామండి. మార్చి నెలతో చీట్లు క్లియర్ అయ్యి మళ్ళీ ఏప్రిల్ 1st వీక్ నుంచి మేము మొదలు పెట్టాం. ఏంటంటే 5 లక్షల చీట్లు 2 వేసుకున్నాం, 4 లక్షల చీట్లు 2 వేసుకున్నాం, 18 లక్షల చీట్లు కట్టుకుంటున్నాం. పాట ఉంది కానీ ఏ చీటి దగ్గరికి వెళ్ళినా సగానికి సగం పోతుంది మొదటి నెల కాబట్టి. సరే దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మీద అనుకుంటే మనకు దారి దొరుకుతుంది అన్నాడు కదండి. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా కష్టం, డబ్బులు అయితే చీట్లు అయితే ఉన్నాయి, చేతిలో లేవు, కానీ ఇప్పుడు పాడితే సగానికి సగం పోతుంది ఎలా ప్రభువా అని ప్రార్థన చేసుకుని ఇంకా రోజు దేవుడి దగ్గర మొదలు పెడుతున్నాం. నిన్న ఒడ్డు చెరువు ప్రార్థన, ఉపవాస ప్రార్థన గట్టి వచ్చి నేను దారిలో వీళ్ళు డోక్రా వాళ్ళు ఉంటారు కదా, అతని పేరు ఎర్రబాబు. అతను ఎదురయ్యి పాస్టర్ గారు రేపు సోమవారం అమ్మగారిని తీసుకుని రండి తంప వేయాలన్నాడు. దేనికి అన్నాను, లోన్ శాంక్షన్ అయింది మీకు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం శాంక్షన్ అయిందంటే లోన్ మనం అప్లై చేయలేదు, వస్తుందని నాకు తెలియదు అని అంటాడు. మీకు ఎంత కావాలండి అన్నాడు. నేను అన్నాను ఎంత ఇస్తారా అన్నాను. మీకు 2 లక్షలు రాశానండి, కాబట్టి ఇంకా తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డబ్బులు కూడా మీరు కడతానంటే వాళ్ళని అడగండి, మొత్తం మీకు ఒక 5-6 లక్షలు కూడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే మనకి సమస్య వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవసరమైనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే పైకి అయ్యో పాపం అంటారు, కానీ మనం దాటిన తర్వాత భలేకి వచ్చింది, లేకపోతే ఎగిరి పడుతున్నాడని అంటారు, లేకపోతే గొప్ప మాటలు చెప్తున్నాడని అంటారు. అవునే కదా, మనుషులతో కాదు మనం చెప్పుకునేది. ఎవరితో చెప్పుకోలే, ఫోన్ చేశారు, చెప్పారు అయ్యా డబ్బులు చూడండి, అవతలు అడుగుతున్నారు, వాళ్ళకి అవసరం అంటే అన్నారు. సరే మాట ఇచ్చేస్తాను, నా దగ్గర ఇస్తే రూపాయి లేదు, ఎందుకంటే డైలీ 3,000 రూపాయలు చీట్లు కడుతుంది, ఇంక రూపాయి మా దగ్గర ఉండదు, రోజు చీట్ కట్టాలి. ఈ 18 లక్షలకి కూడా డైలీ ఒక ఆయనకి 1,500 కడతాం, ఒకరికి 8 లక్షలకేమో 1,200 కడతాం. కాబట్టి డైలీ 3,000 తీసేయాలి. ఇంక మా దగ్గర రూపాయలు మా ఖర్చులకు ఏదో 1,000-2,000 అంటే ఉంటాయి, కానీ ఇలా 1,000 కావాలంటే ఉండవు. కానీ నేను ఆశ్రయించిన దేవుడు
సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ద్వారాలు ఎలా తెరవాలో తెలుస్తాడు దేవుడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు చాలా మంది తీసుకుంటారు కానీ కట్టరు, వాళ్ళందరికీ మేము ఆఫ్ చేసేస్తాం, వాళ్ళందరికీ కూడా మీకు ఇస్తాం, మీరు కట్టండి. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చారనుకో, నెలకు 25,000 కట్టాలి. ఈజీనా? నెలకు 25,000 అంటే ఈజీ. రోజుకు 1000 రూపాయలు పక్కన పెడితే నెలకు 30,000 అవుతుంది. 25,000 కట్టేయచ్చు అన్న ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే ఎవరి దగ్గరికి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవరి మనస్సు నీ మీద అనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమాధానం, శాంతి మనకు రావాలి అంటే మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలంట? దేవుడి మీద. ఈనాడు అనేక మంది నమ్మకం దేవుడి మీద పెట్టట్లేదండి. అంటే తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు, సంఘాలలో జరిగేవి చెప్తున్నానండి. మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ చేతబడి శక్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు దేవుడి మీద నమ్మకం పెట్టరండి. ఎక్కడికో వెళ్తుంటారు తాయితులు కట్టించుకోవడానికి, ఎక్కడికో వెళ్తుంటారు నల్ల కోడి పెట్టని పట్టుకుని వెళ్తుంటారు, ఎదురవుతుంటారు. ఆమె ఎక్కడికంటే సిగ్గుపడుతుంటారు. అర్థమైపోద్ది నాకు అర్థమైపోతుంది. ఇంక నల్లకోడి పేడ సంఘలో పెట్టుకుని బయలుదేరారంటే మా ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఎలమకోటలో ఉన్నాడని బోత వైద్యుడు. ఇంకా ఆదివారం అయితే ఖాళీ ఉండదండి, అక్కడ లైన్ ఉంటుందంట. ఇంకా లాగెత్తుంటే 5,000 10,000 ఇంకా నోటికి ఎంత వస్తుందంత ఆ వారానికి కాడికి ఒక 20,000 అవసరం అనుకోండి. ఈ 20,000 వచ్చిన దగ్గర లాగేలే. నలుగురు వచ్చారనుకోండి 5,000 అయిపోతుంది బడ్జెట్. అక్కడ 10 మంది ఉన్నారనుకోండి 2,000 అవుతుంది బడ్జెట్. ఇది తెలీదు కానీ వాక్యం చెప్తుంది, దేవుడి దగ్గరికి వస్తే విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఏం చేస్తారంటే పూర్ణ శాంతి గలవారిగా చేస్తానని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మనం కాదు, అవిశ్వాసంలో ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుని వైపు ఒక అడుగు, లోకం వైపు ఒక అడుగు. కానీ ఇంకెలాగ మనకు సమాధానం దొరుకుతుంది, ఇంకెలాగ మనకు శాంతి దొరుకుతుంది? నీకు అది కావాలంటే దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. వాక్యం చెప్తుంది అక్కడ లాస్ట్ వచ్చిన చదవండమా, లాస్ట్ మాట 3వ లైన్. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు కనుక అతనిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తున్నాను. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్నిసార్లు దేవుడు మనల్ని శోధన నుండి, శ్రమల నుండి, అప్పుల భారాల నుండి తప్పించినా మనం దేవుడి మీద నమ్మకం ఉంచట్లేదు. ఎవరైతే నమ్మకం ఉంచట్లేదో వారి పట్ల కార్యాలు జరగట్లేదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది, మొదటి అధ్యాయం 33వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 33 మాటండి. అయితే మీకు త్రోవ చూపించి ఈ గుడారములను 1:33 తల్లి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అంటే ఇది చాలండి. దేవుడే ఇశ్రాయేలుకి స్వయంగా పగలేమో మేఘస్తంభముగాను, రాత్రేమో అగ్ని స్తంభముగాను వారిని కాపాడుతూ నడిపిస్తూ అలసట లేకుండా, నీరసిల్లిపోకుండా ప్రతి క్షణం వారిని వెంటనే దేవుడిని నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఎవరు నమ్మట్లేదంటండి, ఆశ్రయము కలిగించిన దేవుడిని విడిచిపెట్టి ఎవరినో నమ్ముతున్నారంట. ఎవరి దగ్గరికి వెళ్ళేదో తెలుసు, ఎవరిని ఆశ్రయిస్తున్నారో తెలుసు మనకి. ఎక్కడ దేవుని యొక్క కోపానికి పాత్రలు అయ్యారో మనకు తెలుసు. నడిపించేది, విడిపించేది దేవుడు. మనకున్న అవసరాన్ని తీర్చేది దేవుడు. మనకున్న ప్రతి కష్టం నుండి విడిపించేది దేవుడైతే ఆ విశ్వాసము కలిగిన వారు, అవసరాన్ని పొందుకున్న వారు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించట్లేదంటే దేవుడిని ఆశ్రయించట్లేదండి. అందుకనే ఆయన బాధ చూడండి. అక్కడ 34వ వచనం చదవండి. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశంను ఈ చెడ్డ తరము వారిలో యుపెన్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను కనుక అతడు మాత్రమే దానిని చూచును. దేవునికి స్తోత్రం.
ఎవరికి దేవుని యొక్క సహాయం దొరుకుతుందంటే ఏదో అవసరం తీరిన తర్వాత దేవుడికి దూరం అయ్యి, అవసరం తీరిన తర్వాత దేవుడిని మర్చిపోయి, అవసరం తీరిన తర్వాత దేవుడి సమీపంలో లేకుండా ఉండే వారికి కాదంటే సమాధానం దొరికేది. ఎవరికైతే ఎవరైతే పూర్ణ హృదయముతో ఆయనను అనుసరిస్తున్నారో, ఎవరైతే పూర్ణ మనసుతో ఆయనను వేడుకుంటున్నారో వారికి మాత్రమే దేవుని యొక్క సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఒకటి కాదండి, నా బ్రతుకులో నా జీవితంలో దేవుడు అనేకమైనవి చేశాడు. చెప్పుకుంటే చాలా కార్యాలు దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. నా జీవితంలో దేవుడు నాకు చేసే ప్రతి మేలును బట్టి, ప్రతి సమయంలో, ప్రతి విషయంలో దేవుడు సహాయం ఉంటున్నాడు. గల కారణం ఏంటంటే, ఒకటి నేను చెప్తున్న నమ్మకంతో నాకు జరిగింది. ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టానో, ఏదైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవడం మొదలు పెట్టానో, అప్పుడే దేవుడు మనకున్న ప్రతి సమస్యను కూడా తీర్చేస్తూ ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు చెప్తున్నాడు కదా, యుఫ్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే వారికి ఇస్తానని చెప్పాడో, ఏ మంచి దేశాన్ని అయితే వారికి అప్పచెప్తానని చెప్పాడో, ఆ పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశం ఇశ్రాయేలుకి అప్పచెప్తానని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటండి, దేవుడికి అవిధేయులుగా ఉన్నారు. దేవుడిని నమ్మట్లేదంటండి. ఒక మాట ఆయన చెప్పేసేది అంతే, నేను పగలు మేఘ స్తంభముగా వారికి తోడుగా ఉండి నడిపించుకుంటున్నాను, రాత్రి అగ్ని స్తంభముగా వారికి వెలిగించి నడిపించుకుంటున్నాను. ఈ అరణ్యంలో ఏ ప్రమాదం లేకుండా వారికి పగలేమో ఆ యొక్క మన్నాను కురిపించి, బూరెడు పెట్లు కురిపించి వాళ్ళ ఆకలిని తీరుస్తూ ఉన్నాను. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడి మీద నమ్మకాన్ని ఉంచట్లేదు. కాబట్టి ఎవరైతే పూర్ణ హృదయముతో ఆయనను అనుసరిస్తున్నారో, ఎవరైతే పూర్ణ మనసుతో ఆయనను వేడుకుంటున్నారో వారికి తప్ప ఎవరికి దేవుని యొక్క సహాయము లేదు. మనం అనుకోవచ్చు, ప్రార్థనకి వెళ్తున్నాం కానీ దేవుడు కనికరించట్లేదని. ఏమండి, ప్రార్థనకి వెళ్తున్నాం కానీ దేవుడు కనికరించట్లేదు అనుకుంటాం. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే పూర్ణ హృదయముతో అనుసరిస్తే. ఏమండి, నేను ఒక్కొక్కసారి మల్లుడి గారికి ఫోన్ చేస్తాను. ఏమనంటే, అయ్యా మరి నాకు చిన్న అవసరం తగిలింది కాబట్టి ఆ అవసరానికి కొంత డబ్బులు అవసరం, నా దగ్గర ఎంత ఉంది, ఇంకొక ఎంత కావాలి, ఇక మీరు తప్ప నాకు ఎవరు లేదంతే, ఇంక మీరే ఒక వారం అటు ఇటు అయినా సరే మీరే నాకు ఎవరో ఒకరి దగ్గర తీసుకొని ఇవ్వాలంటే. ఆయనకి మాట చెప్పేస్తాను, ఇంకెవరి దగ్గర నేను ప్రయత్నం చేయనండి. ఆయన పాపం ఎన్ని తంటాలు పడతారో, ఎవరి దగ్గరికి వెళ్తారో, ఎంతమంది కాలు పట్టుకుంటారో. పాపం మా మామగారు ముసలోడు ఏదో అడిగాడు కదా, ఆయన కోరిక తీర్చాలని. ఒక వారం తర్వాత ఫోన్ చేసి, మామయ్య గారు మీరు వస్తారా లేకపోతే అకౌంట్లో ఏమంటారు అంటే, భారమంతా ఇప్పుడు ఎవరి మీద పెట్టాను, ఈ పాస్టర్ మీద పెట్టేశాం. అయ్యా నాకు తెలియదు, ఇంక నేను ఎవరిని అడగదలుచుకోలేదు. అడిగి నా వల్ల కాదు కాబట్టి మీ మీద అంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకున్న ప్రతి అవసరం నీకు దేవుడిని పెట్టలేదు. అందుకని ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడా లేదా? ఎక్కడికి వస్తాయంట? ఆయన దగ్గరికి వస్తాయి. అందుకే ఆయన అంటాడు కదా, విశ్వాసం నుంచి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో నమ్మకం ఇక పూర్తిగా బేస్ అయిపోవాలంటే, ఆయన మీద ఆనుకోవాలంటే, ఇంకా వేరే ప్రతిమ మనకు ఉండకూడదు. ఇంకా ఏదో సక్కలో మా ఏరియా వాళ్ళు కోళ్ళు పట్టుకొని లేకపోతే ఏడ్చి పిల్లల్ని ఆ యొక్క గుడ్డకు చుట్టేసి తీసుకుని వెళ్ళిపోయినట్టు మనం అక్కడికి అడుగు ఇక్కడ ఒక అడుగు వేసామనుకో మనకి సమాధానం దొరకదు, న్యాయం అసలే జరగదు. ఆయన అంటాడు, విశ్వాసం ఉంచిన ఎడల వారినే పూర్ణశాంతి గలవారిగా చేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన అనుసరిస్తున్నారో, పూర్ణ మనసుతో ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో, ఎందుకంటే దేవుడు కనిపించడు కాబట్టి. ఏమండి, కనిపించడు కాబట్టి జరుగుతుందో లేదని మన నమ్మకం అంటే అంతే కదా. అది కనిపించి ధైర్యం చెప్తే పర్వాలేదు. ఏమండి, ఎదురుకుండా వచ్చి అబ్బాయి నేను ఉన్నాను కదా నీకేంటి అని వాళ్ళు తప్పుకున్నా పర్వాలేదు. ఈయన కనిపించడు కాబట్టి, మనకు ప్రత్యక్షంగా ఉండడు కాబట్టి చేస్తున్నాడో లేదో. ఏమండి, అబ్రహాము గారికి దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయన మనిషి రూపంలో రాలేదు. ఆయన
ఆయన వాక్యే. అవునా కదా? చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి మాట ఒకసారి చూడండి. ఆదికాండము ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా ఏంటంటే ఏమని చెప్పాడు? మనిషి రూపంలో వచ్చాడా? వాక్ రూపంలో మాట్లాడాడు. ఆయన దర్శనమందు నేరుగా కూడా కాదండి. అప్పుడప్పుడైతే ఆ సుడిగాలిలోంచో, ఆ గాలిలోంచో, లేకపోతే ఎక్కడి నుంచో పొగలోంచో మోషే గారితో మాట్లాడి ఉండొచ్చు. కానీ అబ్రహాము గారికి అయితే దర్శనంలోనే దేవుని యొక్క వాక్యం. అందుకనే అబ్రహాం గారిని విశ్వాసులకు మూల పురుషుడని పేరు పెట్టారు. ఆయన గల కారణం ఏంటంటే దర్శనంలో దేవుడు మాట్లాడితే ఆ వాక్కును బట్టి దేవుడి దగ్గర సరెండర్ అయిపోయాడు, లొంగిపోయాడు అంతే. అమ్మా, దర్శనమందు అబ్రహాముకి ఏమొచ్చిందంటేనమ్మా, దేవుని యొక్క వాక్యము వచ్చెను. చదవండి తెల్లమాట. అమ్మా, నేను నీకు కేడెమో, నీ బహుమానము అమ్మా అధికము అగునని చెప్పాను. అంతేనమ్మా? అమ్మా ఒకసారి మళ్ళా మొదటి నుంచి చదవండి తల్లి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనెను. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరికి వాదం జరుగుతుంది దర్శనంలో. దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, నువ్వు ఎంత ఇస్తే సోపమేముంది బాబు, నా గర్భాన్ని నాకు సంతానం లేదు కదా, నా పనివాడు ఎలియాజరే కదా నాకు వారసుడు అవుతాడు అని చెప్తున్నాడు తప్ప ఎక్కడ నీ మాట నేను నమ్మనని చెప్పట్లేదు. నేను నీకు భయపడకు, నేను నీకు కేడెమో, నేను నీకు రక్షణ ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన కనిపించకపోయినా, ప్రత్యక్షంగా లేకపోయినా, వాక్యము ద్వారా, మాట ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడండి? ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అందుకని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, పూర్ణ హృదయంతో ఎవరైతే అనుసరిస్తున్నారో వారి పట్ల దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయి. ఈనాడు అనేక చోట్ల అనేక మంది ఏం చేస్తున్నారంటే వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, వాక్యాన్ని వినట్లేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా లేడు కాబట్టి. ఒక అధికారికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నాం మనం. ఒక ధనవంతుడికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నాం మనం. ఏమండి, ఒక డాక్టర్ గారికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. ఆ డాక్టర్లు కూడా మన యొక్క పదును కనిపెట్టి ఏం చేస్తున్నారంటే భయాన్ని కలిగించి అనేక రకాలుగా మనం దోచుకున్నారు, అది తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఏమి వద్దు నాకు, విశ్వాసం నుంచి చాలంటే. ఏమంటే ఏమి వద్దు, మనకి ఏమి పెట్టుబడి వద్దు, విశ్వాసం నుంచి అంటే చాలు. నన్ను అనుసరించు, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించి అంటే చాలు, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఏమండి, నా మాట ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క మాట ఆయన చెప్తూ స్పష్టంగా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షంగా రాలేదని వాక్యము రూపంలో దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రత్యక్షంగా దేవుని యొక్క వాక్యం సేవకుల ద్వారా మనకు వెలువడుతుంది. కానీ అబ్రహాం అయితే వాక్యము దర్శనంలోనే దేవుని యొక్క మాట విన్నాడు. ఆ మాటను బట్టే ముందుకు వెళ్ళాడు. ఆ మాటను బట్టే దేవుడిని విశ్వసించాడు. ఆ మాటను బట్టి దేవుడు అంటే నమ్మకాన్ని పెంచుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని బహుగా దీవించాడని. దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు. ఆయన తప్పుతాడండి, ఆయన తప్పను. 2018 జనవరి 1వ తారీఖున దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పటికి నేను అది మర్చిపోలేనండి. నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించేదను అంటే ఆ రోజు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇంకా 2018 నుంచి మేము పొస్తులేమంతే. ఇంకా ఆ 2018 నుంచి నాకు కష్టమే లేదని, ఇంకా ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కడ దేవుడు నాకు లోటు చేయలేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించేదను. ఇప్పటికీ నా ప్రార్థనలో అది మెన్షన్ కలుపుకుంటాను. ప్రభా, నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నాను, ఆశీర్వదించు, నీకు స్తోత్రం, అంతే, ఏమీ లేదు నా నోట.
ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి, ప్రతి విషయంలో దేవుని యొక్క కాపుదల మనకు కావాలి. అది కావాలి అంటే విశ్వాసము దేవుడి మీద మనం ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఏమైనా సరే నేను నిన్ను విడిచిపెట్టినంతే ఇంకా, అవునా కాదండి? ఈరోజు వర్షం వచ్చింది, నిజంగా సిగ్నల్ ఉంటే మా అల్లుడి గారికి ఫోన్ కొడుతుంది. దానికంటే ముఖ్యం ఏంటంటే మా చర్చి పక్కనే ఫంక్షన్ జరుగుతుందండి, కాటన్ దొరగారు. ఆయన నేను వచ్చేస్తుంటే అడ్డు కాస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఏంటండి. ప్రార్థన అవగానే భోజనానికి వచ్చారు. వర్షం వస్తుంది, అవకాశం అక్కడ ఉండడానికి ఉంది, కానీ దేవుడి దగ్గర మాట ఇచ్చేది కాబట్టి తప్పకూడదు అయితే ఇంకా, అవునా కదండి? ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనను అనుసరిస్తున్నారో వారి బ్రతుకులలో సమస్తాన్ని దేవుడు కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారి బ్రతుకులలో వారికి పూర్ణ శాంతి కలుగజేస్తానని చెప్పిన దేవుడు అబ్రహాము గారి యొక్క బ్రతుకులో 25 సంవత్సరాలు నెమ్మది లేదండి. దేవుడి దగ్గరికి 75వ సంవత్సరం దేవుడు పిలుచుకుంటే 100వ సంవత్సరం వరకు దేవుడు వాగ్దానం చేశాడు. అయ్యా అబ్రహమా, నీ గర్భాన్ని ఆ యొక్క ఇసుక రేణువుల వలె ఆ యొక్క సంతానాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆకాశపు నక్షత్రాల వలె ఆ యొక్క సంతానాన్ని నీకు విస్తరింపు చేస్తానని చెప్తే ఆ యొక్క 25 సంవత్సరాలు ఎదురు చూసి ఒక్కరోజు కూడా దేవుడిని విడిచిపెట్టలేదంటండి. ఒక్కరోజు కూడా దేవుడి మీద అవిశ్వాసం ఉంచలేదంటండి. ఇంకా అంటున్నాడు, ఎందుకయ్యా నువ్వు ఎత్తెత్తే చూపెట్టి నా గర్భాన్ని నాకు గర్భవాసం లేదు కాబట్టి, సంతానం లేదు కాబట్టి ఇది వచ్చినా అది ఎవరికి వెళ్ళిపోతే నా పనుడికి వెళ్ళిపోతుంది, ఎలియాజర్కి వెళ్ళిపోతుంది. వద్దులే అని అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు, తప్పనిసరిగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నీకు కేడెను, నీకేం కావాలేదు నేను చేసి పెడతాను. ఏమంటే ఒక్క మాట మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏంటంటే నమ్మకంతో చేయాలంట. నమ్మకం అంటే జరిగిందే చేయాలంటే ఇంకా అర్థమవుతుందండి. ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టినప్పుడు, ప్రభా ఈ సమస్య నుండి నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ మాట చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ మాట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు అమ్మా మీరు అడుగుచున్న వాటిని అన్ని పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం 24వ మాట అండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ మాట. అక్కడ ప్రభువారు చెప్తున్నారు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఏమన్నాడు ఆయన? పొందుకున్నామని నమ్మాలంట. ఇది విశ్వాసం అంటే. అబ్రహాం గారికి అది విశ్వాసం. ఎలాగంటే నా దేవుడు మాట ఇచ్చాడు, ఆయన చేస్తాడు. కానీ దేవుడు కూడా ఒక్కొక్కసారి పరీక్ష పెడుతుంటాడేమో. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని దశభాగాలు తీసుకొచ్చి ఇచ్చినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుడు ఇంకా మన పట్ల కార్యం చేయట్లేదంటే అది ఒక పరీక్షగానే మనం ఎంచుకోవాలంటే, అవునా కాదండి? లేదు 3 వారాలు అన్నారు, 3 వారాలు ఉన్నాను, 4వ వారం వచ్చింది ఇంకా జరగట్లేదు, వేరే చోటకి వెళ్ళిపోవచ్చు. లేరు అలాంటి వాళ్ళు? ఏమండి అలా దారి తప్పి కూడా లేరు తల్లి, పోలమండి. కానీ అబ్రహాము వేరే దారిలోకి వెళ్ళలేదండి. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిస్తే 100వ సంవత్సరం వచ్చాక ఇస్సాకు వచ్చాడు. మరి ఇది ఆశీర్వాదం అంటారా అండి? ఈ 25 సంవత్సరంలో కనీసం 25 మంది వారసులను ఇవ్వాలి కదా, సంవత్సరం గొప్ప చొప్పుని శారమ కనాలి కదా. మరి 100 సంవత్సరాల వయసులో ఒక్కడి నుంచి ఇదే నీకు ఆశీర్వాదం విస్తరిస్తారంటే ఎలాగా? ఎందుకంటే అబ్రహాము ఎక్కడ సడలిపోలేదండి, విశ్వాసంలో తగ్గిపోలేదండి. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు అంట, ప్రభు ఈ అంశాన్ని నీ దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఏమండి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు మైదానంలో మీటింగ్లు పెట్టినప్పుడు వేల కొలది వచ్చేవారు, అవునా కాదండి? ఎక్కడికైనా సరే ఉదాహరణకి ఏంటంటే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పంచిపెట్టారంటండి? 5,000 మంది. ఎవరు వాళ్ళు? పురుషులు. అంటే ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి పురుషులు ఎక్కువ మంది వస్తారా, స్త్రీలు ఎక్కువ మంది వస్తారా?
ఇక్కడ మేము 5 ఉన్నామండి. 1, 2, 3, 4, 5. మీరు ఎంతమంది ఉన్నారు? మాకంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఇంచుమించు 15 మంది. అంటే 5,000 మంది పురుషులు భోజనం చేస్తే ఇంచుమించు 15,000 మంది స్త్రీలు కదా. వాళ్ళతో వచ్చిన పిల్లలు వాళ్ళకి 5-6 వేలు, అంటే ఇంచుమించు ఒక 30,000 మంది తిన్నారు కదా. ఎన్ని రొట్టెలు అక్కడ? ఏమండి, 30,000 రొట్టెలు ఉన్నాయి అక్కడ. 30,000 చేపలను ఉందా అంటే వారు సమృద్ధిగా తినగా. కానీ దానికి ముందు యేసు ప్రభువు చేసింది ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఎండిపోయిన 5 రొట్టెలు, ఆ యొక్క ఎండిపోయిన ఆ ఎండి చేపలు, ఆ 2 చేపలు ఆయన ఏం చేశాడంటే ఇన్ని వేల మందికి పంచిపెట్టాలంటే ఒకటి చేయాలి. ఇది అందరూ సమృద్ధిగా తినాలంటే ఒక పని చేయాలని ఆ 2 రొట్టెలు, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఏం చేశాడంటే ముందు కృతజ్ఞతాస్తుతులు, ఇది అందరము మేము భోజనం చేయాలి. ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 30,000 మందికి సరిపోవాలంటే ముందుగా దేవుడి దగ్గర ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏ అంశాన్ని అయితే దేవుడి దగ్గర పెడుతున్నామో, ఏ కష్టాన్ని అయితే దేవుడి దగ్గర పెడుతున్నామో, ఏ బలహీనత అయితే దేవుడి దగ్గర పాదాల దగ్గర పెడుతున్నామో, వాటిని బట్టి ప్రభు ఈ కష్టాన్ని తీర్చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా, ఈ సమస్యను తీర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకెక్కడ ఉంటుందండి సమస్య? ఆయనకి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు మనం చేతులెత్తి అర్పించామో అప్పుడే దేవుడు పైనుండి మనకున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం. తినగా 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 ఎన్ని గంపలు ఎత్తారంటండి? 2 గంపలు. అంటే మనము దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అయ్యా ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమని నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సహాయం మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇవి మర్చిపోతున్నాం. మనకున్న గోల్ ఏంటంటే నా కష్టం పోవాలి, నా బాధ పోవాలి, నా సమస్యలు తీరాలి, నా అప్పులు చేరాలి అంటమే తప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. వాక్యం నేర్పిస్తుంది. ప్రభువారు మనకు నేర్పించిన మాట ఏంటంటే ఆయన ఎండిపోయిన ఆ రొట్టెలను, ఆ యొక్క మిగిలిన ఆ 2 చేపలను కూడా ఆకాశం వైపు ఎత్తి ఆ యొక్క పరమ తండ్రికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమంటే సమృద్ధిగా తిన్నారంటండి. ఒక్కొక్కరు 2 రొట్టెలు 2 చేపలు, ఒక్కొక్కరు 3 రొట్టెలు 2 చేపలు, అలాగా సమృద్ధిగా తిన్నారంట. ఎన్ని ఉన్నాయి అక్కడ? మొత్తం 5 రొట్టెలు 2 చేపలు. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది విస్తరించబడుతుందండి. దేవునికి స్తోత్రం. అది దానికి ముందు మనం ఏం చేయాలంటే మార్కు సువార్తలో 11:24 చెప్పినట్టు, యేసు చెప్పినట్టు ఏదైతే మనం అడుగుతున్నామో అది పొందుకున్నామని నమ్మాలంట. ఈ రోజు నుంచి మన ప్రార్థన విధానం మారిపోవాలి. సమస్యని ఎవరెవరితో చెప్పుకొని మనం బాధపడడం, దేవుడి దగ్గర చెప్పుకొని ఏడవడం కాదు. కానీ ఒకటి ఆ సమస్యని తీర్చినందుకు నీకు స్తోత్రం అంతే. అయ్యా ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరు ఈ లోకంలో లేరు. తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే పొందుకోలేకపోతున్నాం. కానీ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరైతే నీ సమస్యను, మీకున్న ప్రతి అవసరాన్ని అయ్యా ఈ సమస్యను తొలగించినందుకు నీకు స్తోత్రం అని చెప్పేసి ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తారో వారి పట్ల దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. కానీ ఒక్కొక్కసారి మన బ్రతుకుల్లో కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే అక్కడ వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 13:58 మాట చూడండి. మత్తయి సువార్త అయితే 13:58 కదా గారిని 58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏంటంటే దేనిని బట్టి? ఎవరి అవిశ్వాసాన్ని బట్టి? యేసు ప్రభువారే స్వయంగా చెప్తున్నమాట. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తున్నారు. కానీ అక్కడ అద్భుతాలు జరగటం లేదు. అంటే అక్కడ ఏముందంట? అవిశ్వాసం, నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నారు. ఒకసారి చదవండి ఆ మాట. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేనిని బట్టి? ఇప్పుడు మన విశ్వాసం బలపడాలా, బలహీనపడాలా? దేవుడు చేస్తాడని నమ్మాలా, దేవుడు చేయడని నమ్మాలా? చేయడం అంటే ఇంక చాలేదంటే ఇంకా
దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరంటే దేవుడు తప్పనిసరిగా చేసి పెడతాడు. అందుకని మార్కు సువార్తలో యేసు ప్రభువు చెప్తున్నమాట, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మండి, అంటే అప్పుడే కార్యం జరుగుద్ది. అబ్రహాంకి తెలుసు దేవుడి మాట నీతిగా ఎంచుకుని ఆయనను వెంబడిస్తున్నాడు కాబట్టి ఎప్పటికైనా దేవుడు దీవిస్తాడు. ఎలా దీవించాడంటే, ఒకసారి మీకు చెప్పాను, అబ్రహాము గారి యొక్క సంతానం ఇప్పుడు 58 దేశాల్లో ఉందంటండి. దేవునికి స్తోత్రం. అంటే వలస వెళ్ళిన వాళ్ళు కాదండి, అర్థమైంది. మనం భారతదేశం నుంచి అనేక దేశాలు వలస వెళ్తున్నారు అంటే భారతీయులు 250 దేశాల్లో ఉండొచ్చు. అందుకని 250 దేశాల్లో ఉన్న భారతీయులు దేవుడు దీవించడం కాదు అర్థం. అక్కడ 58 అరబ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, 58 అబ్రహాం గారి యొక్క సంతానం ముస్లిమ్స్ అక్కడ ఉన్నారంటే ఏంటి, ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం అబ్రహాం గారికి దేవుడిచ్చిన మాట వాగ్దానం ఈ రోజుకి నెరవేర్చబడుతూనే ఉంది. గల కారణం ఏంటంటే అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడిని అబ్రహాము నీతిగా ఎంచుకున్నాడు. ఆయన మాట ఇంకా ఎప్పుడు కూడా తృణీకరించలేదంటే అండి. శరీరము ఉడికిపోయినా ఏమండి 100 సంవత్సరాలకి మరి శారమ్మ పిల్లల్ని కంది 90 సంవత్సరాల కంటే దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి ఏమంటే ఒక్కడి నుంచి ఆ ఒక్కడిని పెట్టి 58 దేశాలు విస్తరింపజేసాడు. అంటే అబ్రహాం గారిలో ఎప్పుడు అవిశ్వాసం లేదు. ప్రభా ఏం చేసినా నీ ఇష్టం అంతే. ఇంకా ఆస్తికి ఆస్తి ఇచ్చాడు, సంతానానికి సంతానం ఇచ్చాడు, పేరుకి పేరు ఇచ్చాడు. ఏమండి క్రొత్త నిబంధనలోకి వచ్చి హెబ్రీ పత్రిక చదువుకుంటుంటే అబ్రహాం గారి గురించే ఉంటుంది. పౌలు గారి మాటలన్నీ కూడా అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతుంటాడు. ఆయన గల కారణం ఏంటంటే యేసు దేవుణ్ణి ఆయన నీతిగా ఎంచుకున్నాడు. ఆయన మాట అంటే విశ్వాసంతో ఉండిపోయాడంతే. ఇంకా ఎక్కడ అల్ప విశ్వాసం అనేది ఆయనలో లేదు, అపనమ్మకం అనేది లేదు. ఏంటంటే ప్రభు నువ్వు చెప్పేవంటే చేస్తావంతే, కాబట్టి నువ్వు చెప్పేవో అది జరిగిపోయింది, నీకు స్తోత్రం అంతే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాదిరి చూపిస్తున్నారు. నీవు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలంటే ఏ అంశాన్ని అయితే దేవుడి దగ్గర పెడుతున్నావో, ఏ అంశాన్ని పెట్టి అయితే ప్రార్థన చేస్తున్నావో దానికి ముందుగా ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది విస్తరించబడుతుంది. నీకున్న సమస్య తీరిపోవాలంటే అయ్యా ఇది చేసేసినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్య నుండి మనల్ని విడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీకు చెప్పానండి నేను ఏమనంటే, సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తాడు. శనివారం 5 లక్షల రూపాయలు ఇచ్చి మేము ఇల్లు కొనుక్కున్నామండి. హోటల్ పెట్టింది, అద్దెకి వెళ్ళాము. మా చిన్నాన్న గారిది అది. 5 లక్షల రూపాయలు శనివారం రోజు ఇచ్చాను. బుధవారం ఫెలోషిప్ పెద్దపల్లి వెళ్ళాను. భోజనాలు చేస్తున్నాం, ప్రార్థన అయిపోయింది, భోజనాలు చేస్తున్నాం. మా అబ్బాయి ఫోన్ చేశాడు. ఏం బాబు ఫోన్ చేస్తే ఎడ్రు బాబు అన్నాను. ఏం లేదు డాడీ, రాయి మన ఇంటి వెనకాల పడింది అన్నాడు. ఏం రాయి అన్నాను. అంటే ఈ రోడ్డు కొలతలు గట్రా జరుగుతున్నాయి కానీ మనకు అంత ఆలోచన లేక ఏ రాయి అన్నాను. ఏం లేదు డాడీ, రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా అరకు నుంచి భద్రాచలం వరకు, మన ఇంటి వెనకాల పడింది అన్నాడు. నేను అనుకున్నాను అంటే రోడ్డు ఇలా కాకుండా ఇంటి వెనకాల నుంచి వెళ్తుందేమో, ఫోన్లో దేవుడికి స్తోత్రం అన్నాను. దేవుడు స్తోత్రం అంటే డాడీ అన్నాడు. ఏరబో మరి మన ఇంటి వెనకాల నుంచి పడితే అదృష్టమే కదా అన్నాను. లేదు డాడీ, మన ఇల్లు దాటి పడింది, మన ఇంటి ముందు నుంచి మన ఇల్లు దాటి పడింది అంటే మన ఇల్లు మొత్తం పోతుంది అన్నాడు. మా ఇల్లు మొత్తం పోతున్నాను అంటే మా ఇంటి వెనక్కి ఇంకా 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది రాయి. వాళ్ళు కొలత వేసింది 4 లైన్. సరే దేవుడికి స్తోత్రం అన్నాను. లోపల బెంగ ఉంది, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మా సంఘంతో చెప్పాను, అమ్మాయిలకు మొన్నే ఆ శనివారం 5 లక్షలు ఇచ్చి మేము రాయించుకున్నాము. బుధవారం ప్రార్థనకి వెళ్తే కబురు వచ్చింది. ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు నేను చెప్పాను ఏంటంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు ఏ దేవుడు అండి? అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పి శాసనాలను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేయండి. ఈ రోజు నేను 5 లక్షలు నష్టపోతున్నాను, కానీ అక్కడ ఏదైనా అద్భుతం జరిగితే అది నాకు 30 లక్షలు ప్రాపర్టీ అవుతుంది, ప్రార్థన చేయండి అన్నాను. నిజంగా రోడ్డు వేస్తున్నప్పుడు బంకు ఉంటుందండి. మా కొట్టు దాటిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మార్జిన్ వచ్చేస్తుంది కదా, మార్క్ వేసేసాడు కదని ఆయన రోడ్డు ఎక్కడి వరకు వాళ్ళ మార్జిన్ ఉంది అక్కడ వరకు ఆ టైల్స్ వేసేసుకున్నాడండి. సిమెంట్ ఉంటాయి కదండి, బంకుల దగ్గర వేసి టైల్స్ వేసేసుకున్నారు. రోడ్డు వచ్చేస్తుంది. మాకు ఇంకొక 100-150 మీటర్ల దూరం ఉంటుందండి. ఈ లోపల బంకులు ఆ టైల్స్ అని నింపేస్తున్నారు.
ఇదేంట్రా బాబు వాళ్ళని ఇప్పించేస్తున్నాడు అంటే మమ్మల్ని కూడా ఇల్లు మొత్తం ఖాళీ చేయించేస్తాడేమో నా ముందు గుబేలు కొట్టుకుంటుంది. కానీ లోపల ప్రార్థన చేస్తుంది, ప్రభా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, శాసనాలు మార్చే దేవుడు, నువ్వు ఏదైనా చేయగలవు అనేసి నేను ప్రార్థన చేసుకుంటా అక్కడికి వెళ్ళి అడిగిన ఎందుకంటే ఇప్పేస్తున్నారు అన్నాను. ఆ బంపు మేనేజర్ ప్రసాద్ గారు, ఆ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రసాద్ గారు ఎందుకంటే ఇప్పేస్తున్నారంటే ఏం లేదండి ఇక్కడ వరకు రోడ్డు బాగానే వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఏపుకు జరిగింది అన్నాడు. అంతే. ఏమైందంటే వాళ్ళ ఏపుకు జరిగిందంట, మా ఏపు మాకు మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడే కాదా? ఏమండి కార్యాలు చేసే దేవుడే కదా. నేను చాలా సంతోషించాను. మొత్తం ఇల్లు పోతుంది అన్నారు, కానీ ఇంకా మీటర్న్నర మిగిలిందని మాకు రోడ్డు, ఇంకా మీటర్న్నర మిగిలింది. మా ఇల్లు పోలేదు, మా కొట్టు పోలేదు. ఇప్పుడు నాకు అక్కడ ఎంత అయింది? సెంటు 5 లక్షలు అంటే 6 సెంట్లు 6×5 30 లక్షలు నాకు ప్రాపర్టీ దేవుడు ఇచ్చాడే లేదా? అంటే మన దేవుడి మీద నమ్మకం ఉంచితే ఒకటే, నేను సంఘంతో చెప్పిన ప్రార్థన చేయండి. మన దేవుడు శాసనాలు మార్చే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత మా వైపు నుంచి 20 అడుగుల రోడ్డు అంటే పెరిగిపోయింది, మా ఇల్లు మొత్తం మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ మార్క్ వేశారు కాబట్టి వాళ్ళు అంటారు మీకు డబ్బులు పడతాయండి అన్నారు. మార్క్ వేశారు కాబట్టి ఆ గోడ కొంచెం మేము తీసి మళ్ళీ రీమోల్కి కట్టుకున్నాం. ఎందుకంటే రోలర్లో టన్నుల వైబ్రేషన్ ఉంటుందండి. ఆ రోలర్ వెళ్తే వైబ్రేషన్ వస్తుంది, అదురు వస్తుంది. ఆ అదురుకి మా గోడ పడిపోయింది. ఆ గోడ పడిపోయినందుకంటే ఇది మొత్తం నష్టపోయారని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. ఎంత వస్తుంది అన్నాను. 9 లక్షలు వస్తుంది మీకు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు అక్కడ ప్రాపర్టీ దేవుడు ఎంత ఇచ్చినట్టు? వచ్చేది 9 లక్షలు, మాకు 5 లక్షలకి మరలా ఇప్పుడు మిగిలింది 30 లక్షలు, 40 లక్షలు ప్రాపర్టీని మాకు దేవుడు ఇస్తున్నట్టే లేదా? ఎందుకంటే ఆయన మీద అనుకున్నామండి. ప్రార్థన ఆయనతో నీకు ఎవరితో నేను చెప్పుకోలేదు. అందరూ నా దగ్గరికి వచ్చి సానుభూతి పలికారు, అయ్యో గౌడ్ గారు మొన్నే 3 రోజులు అయింది డబ్బులు ఇచ్చేసి అనవసరంగా ఇచ్చేసారండి అని. పోనివ్వండి, ఒకటే మాట, 15-20 లక్షలు వదిలి దేవుడి సేవకు వచ్చి నష్టపరుచుకుని వచ్చింది. ఈ 5 లక్షలు నాకు లెక్క కాదన్నాను. ఎంతండి ఎవరు చేశారు? నాకు సానుభూతి పలికి నాకు ఓదార్పు ఇవ్వాలన్న వాళ్ళు ఓదార్పు నేను ఇచ్చేవాడిని. బెంగపడకి నా దేవుడు శాసనాలు మారుస్తారు, మార్చడా లేదా? అంటే దేవుడి మీద విశ్వాసం ఉంచితే, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఉంటారో, విశ్వాసం ఎవరైతే ఆయన మీద ఉంచుతారో వారిని ఏం చేస్తారంటే దేవుడు పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను. కానీ ఒకటి, నువ్వు చేసే దేవుడు నేను మనం నమ్మి ప్రార్థన చేయాలి. ఎవరైతే అంశాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నారో ప్రభా ఆ యొక్క అంశాన్ని నా పట్ల నెరవేర్చమని నమ్మకంతో ప్రార్థన చేయాలని, చేసేసేవని ప్రార్థన చేయాలంటే. ఇంకా బిడ్డలు చదువుకుంటున్నారు, అయ్యా మంచి మార్కులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, వచ్చేక చేస్తానులే కాదని ప్రార్థన. ముందే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అవునంటారే కాదండి? ప్రార్థన మనం ముందుగానే మొదలు పెట్టాలి. అయ్యాక కాదు. చాలా మంది ఏంటంటే వచ్చాక చూద్దాంలే, వచ్చాక చేద్దాంలే. రాత్రి ఒక ఆమె ప్రార్థన చేస్తుంది ఆ సంఘంలో, ఉపవాస ప్రార్థన కాబట్టి నోకరత్నం అండి ఆవిడ పేరు. ప్రార్థన చేస్తుంది ఏమనంటే, బాబు నా కొడుకు ఉద్యోగం వస్తే బాప్తీసం ఇస్తామంటుంది. ఉద్యోగం వస్తే బాప్తీసం ఇస్తుందంట. కష్టపడి చదువుతున్నాడంట. నాకేం చెప్పాలో అర్థం కాక ఒకటి అన్నానమ్మా, ఇచ్చేసరే నేను అమ్మ ముందు బాప్తీసం ఇప్పించినప్పుడు దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడంటే, అలాగే బాబు అయితే బాబు రాగానే నేను బాప్తీసం ఇప్పించేస్తాను. ఇచ్చేక కాదు, చేసేక కాదు. వాక్యం చెప్తుంది మార్కు సువార్త 11:24లో, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో అది జరిగిందని నమ్మకంతో ప్రార్థన చేయి, జరిగిందని అనుకొని ప్రార్థన చేయి. ఏమంటే చాలా ఉంటాయి మనకి సమస్యలు, శోధనలు, బాధలు, కష్టాలు, అప్పులు చాలా ఉంటాయి. నా ప్రార్థన ఏంటంటే, ప్రభా నాకు అప్పులు తీర్చేసినందుకు నీకు స్తోత్రం, అంతే, వందనాలు. ఏమండి లేకుండా ఎవరు లేము. మంగారపల్లని కూడా ఏం కావాలంటండి? గోడదప్పు కావాలంట. మోడీ గారికి కూడా 3 పూటల తినడానికి భోజనం కావాలి. ఆయన ప్రధానమంత్రి గారు కదా, ఆయన పసుపు వేడేస్తారంటే మారిపోతాడు. ఆయన పొట్టి శ్రీరాములు గారి తర్వాత ఆయనకి 41వ రోజు వెళ్ళిపోతుంటాడు. కాబట్టి అలా కాదు. ప్రతి మనిషికి అవసరం ఉంటుంది, ప్రతి మనిషికి కష్టం ఉంటుంది, శోధన ఉంటుంది. అది తీసేసినందుకు నీకు స్తోత్రం, అంతే మన ప్రార్థన. జరిగించేసినందుకు నీకు స్తోత్రం, అది మన ప్రార్థన. అయ్యా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, అది ప్రార్థన. దేవుడు బల దగ్గరికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బలారాధనలో పాల్గొంటున్నావు, కానీ అల్ప విశ్వాసంతో అది తీసుకుంటే అది ఉపయోగం కాదు. అయ్యా నీ శరీరాన్ని మేము భుజిస్తున్నాం, నీ యొక్క రక్తాన్ని మేము త్రాగుతున్నాం. ఇది నరాలని శుద్ధి చేయాలి, ఎముకలను బలపరచాలి, రక్తాన్ని శుద్ధీకరించాలి, నాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించాలి. అది తొలగించినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ బలారాధనకి అర్థం ఉంటుందండి. అప్పుడు మనం తీసుకుంటే నేను రొట్టె ద్రాక్ష రసానికి ఎంత బలం ఉందో మనకు తెలుస్తుంది.
అవునా కాదండి? అవునండి. ఒక్కొక్కసారి అయితే 2 రోజులు భోజనం లేకుండా ఉండిపోతుంటామండి. ఏదో మజ్జిగతోనూ పాలతోనూ అలా కలిపేస్తుంటాం, కానీ ఎక్కడ మొక్కలో నీరసం రాదు. మొన్న 2 చెప్పాను కదా, యానమవతల పల్లిపాలెం వెళ్ళి రాత్రి 2:30కి వచ్చి మనకి పొద్దున్నే మాకు మొత్తం 5 మనవరాలు ఉన్నారు. కొత్తగా ఒకటి జాయిన్ అయింది మొన్న మార్చి 11, దాంతో 5 అయ్యారు. 3 మనవరాలు 2 మనవరాలు సెలవులకు వచ్చారు. ఇంకా తాతయ్య నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరినైనా సరే గదిలితే గతంలో పిల్లలు అవరత చేయాలన్నా తప్పులు చేయకూడదు. కానీ మీరైనా సరే పిల్లలు అవరత చేస్తే ఏమనకండి, అవరత చేయాలి, షార్ప్ అవుతారు వాళ్ళు. అందుకని తప్పులు చేస్తే బూతులు మాట్లాడుతూ కొట్టండి, అంతేకాని అవరత చేస్తే కొట్టొద్దు, చెయ్యొద్దని అసలే అడగాయించదు. అందుకని బాగా లోపు నేనంటే ఇంకా 5 గంటలకు వచ్చి ఎక్కి తొక్కడం, ఎక్కడికి వెళ్ళిపోయావు, నిన్న అనకపోయావు, ఎక్కడికి వెళ్ళి మా చిన్న మనవరాలు అయితే నిలబెట్టేస్తాను, ఎక్కడికి వెళ్ళి నన్ను వదిలేసి అంటుంటుంది. 2:30కి వచ్చి పడుకున్న వాడిని 5 గంటలకి లెక్కు తొక్కుతుంటే లేచిపోయి స్నానం చేసి 9 గంటలు నేను ప్రార్థనకు పోయాను. ఇంకా ఎక్కడ మొక్కలు నీరసం ఉంటుందండి, నీరసం లేదు, నిద్ర అవుతుంది లేదు. ఏంటంటే దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడండి. ఎందుకంటే ఈ బల్లారాధనలో మనం పాల్గొన్నప్పుడు, ఈ బల్లారాధన మనం భుజించినప్పుడు, ఎప్పుడు నీకు శరీరంలో బలహీనతో అప్పుడు ఈ యొక్క బల్లారాధనలో మనం తీసుకునే రొట్టె ద్రాక్ష రసం ఆ కొంచెమే మన యొక్క శక్తిని నింపుతుంది. దేవునికి స్తోత్రం. కానీ అది నింపుతుందని విశ్వాసంతో దేవుడి దగ్గరికి రావాలి. దేవుడు ఆ శక్తిని ఇస్తున్నాడని నమ్మకంతో దేవుడి దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నమ్మకంతో మనం దేవుడి దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనకి, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో జరుగుతాయి. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా ఇది ఆశ్చర్యంగా మీరు మాట్లాడిన మాటలు బట్టి ఆలోచించి ఎవడనో అయోగ్యుడుగా అయ్యా కూర్చుంది ఈ బలలో పాలు పొందకూడదు. ఒకవేళ పాలు పొందితే ఆయన బలహీనులను కొందరైతే చనిపోతున్నట్టుగా ఈ వాక్యంలో రాయబడింది. అవును తండ్రి, ఒకవేళ యోగ్యముగా తింటే ఎంత శక్తి కలుగుతుందో, ఎన్ని కార్యాలు మా పట్ల జరుగుతాయో మీరు వివరించిన విధానం బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మేము ఏదైనా మీ సన్నిధిలో వాగ్దానం పొందుకుంటే దాన్ని పొంది ఉన్నామని ముందుగా మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నిశ్చయముగా మేము పొందుకుంటామని ఒక నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఉండమన్నాము. కాబట్టి అలాంటి కృపను చేయవచ్చిన మా అందరికీ అనుగ్రహించండి. నిన్న ప్రతి మాట మా జీవితాలు కలగొచ్చి ఇంతవరకు మీ సన్నిధిలో వాక్యం జ్ఞాపకం చేసిన బిడ్డను మీ దాసుని బలపరుస్తుంది. అనేకమైన ప్రాంతాలలో ఇంకా అనేకమైన చోట్ల నీ పాత్రగా, నీ బలమైన సాధనగా నిలవబెట్టండి. వారికి కలిగిన ప్రతి అవసరతను, ప్రతి అక్కను దయచేయండి. మరొకటిగా ఇచ్చిన కుటుంబాన్ని, పరిచయం అంతటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇది కొంచెం ఇంకా ముందున్న భోజన కార్యక్రమంలో కూడా ఆశీర్వాదాలు జరిగించి చేరవచ్చు మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తున్నారు. దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సహాయం మనకు లోకమున సమస్త దేవుడి బిడ్డలో దొరికింది. సదాకాలం తోడి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తం జయ, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ కూడా